యూనిట్ 3. యూనిట్ 3 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎండిపి. ట్రైనింగ్ ప్రాసెస్, సెలక్షన్ ఇవన్నీ దేంట్లో ఉంటాయి అంటే యూనిట్ 2లో ఉంటాయి. దీంట్లో ఓన్లీ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. మేనేజ్మెంట్ డెవలప్మెంట్లో కాన్సెప్ట్స్ ఏంటి, మేనేజ్మెంట్ డెవలప్మెంట్, అలానే ఈడిపి ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ అప్రైజల్స్, ప్రాబ్లమ్స్, పొటెన్షియల్ అప్రైజల్స్, వీటికి రిలేటెడ్. ఇప్పుడు యూనిట్ 3 మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే మేనేజర్ ఇంప్రూవింగ్ మేనేజరల్ ఎఫెక్టివ్నెస్. మేనేజరల్ ఎఫెక్టివ్నెస్ని ఇంప్రూవ్ చేస్తారు. ఎలా? త్రూ ప్లానెడ్ ప్రాసెస్. ఒక ప్లానెడ్ ప్రాసెస్ యూజ్ చేసి చేస్తారు అన్నమాట. ఈ ప్లానెడ్ ప్రాసెస్లో దేన్ని ఉంటాయి? కాన్సెప్చువల్ ప్లస్ హ్యూమన్ స్కిల్స్ రెండు ఉంటాయి. రెండింటిని ఇంపార్ట్ చేస్తారు. మేజర్ కాంపోనెంట్స్ ఏంటి ఎండిపికి? ఫస్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎండిపి. One, selection. You need potentiality or manageability of executive. సెలెక్షన్ చేయటం, వాళ్ళని ఇంటెలెక్చువల్గా ఇంప్రూవ్ చేయటం, లైక్ ఇంటెలెక్చువల్ కండిషనింగ్. ఇంటెలెక్చువల్ కండిషనింగ్తో పాటు సూపర్వైజ్డ్ ట్రైనింగ్, సూపర్విజన్లో ట్రైన్ చేయటం, ఎడ్యుకేటింగ్ ప్లస్ ట్రైనింగ్ ఈక్వల్ టు డెవలప్మెంట్. వాళ్ళని డెవలప్ చేయటం. వీటితో పాటు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎండిపికి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎండిపి ఏంటి అంటే ఫస్ట్, స్టిమ్యులేట్ క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని తీసుకోవటం. సెకండ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మేనేజర్స్. ఎవరెవరు మేనేజర్స్ అవ్వగలరో వాళ్ళని ఐడెంటిఫై చేయటం. మేనేజ్మెంట్ సక్సెషన్, నెక్స్ట్ ఎవరు మేనేజర్ అవ్వాలో డిసైడ్ చేయటం. 4, ఎగ్జిక్యూటివ్ని మేనేజర్గా మార్చటం. ఎలా? ఇంటెలెక్చువల్గా. వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్ని పెంచడం. ఓవర్హాల్ అంటే ముందుకు తీసుకెళ్ళటం కోసం. వీటితో పాటు ఎండిపికి ఉన్న ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయటం. టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మేనేజర్. ఇంకా టు ఇంప్రూవ్ వెర్సటాలిటీ అంటే డైవర్సిటీ ఆఫ్ గ్రూప్. వాటితో పాటు ఎనలిటికల్ ఎబిలిటీ. ఓవర్లుక్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్.
సో ఎగ్జిక్యూటివ్స్ ఫ్యూచర్లో ఏమవ్వగలరని ప్రిడిక్ట్ చేసేటట్టు ఉంటుంది. టు అండర్స్టాండ్ కాన్సెప్చువల్ ఇష్యూస్. సో మేనేజర్ అనేవాడు ఎక్కువ కాన్సెప్చువల్ పర్సన్ కాబట్టి సో ఇవి కూడా ఆబ్జెక్టివ్స్ కిందకే వస్తాయి. టు అండర్స్టాండ్ కాన్సెప్చువల్ ఇష్యూ, టు ఇంక్రీజ్ మొరాల్, టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్, టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ టు ఇంప్రూవ్ ఎనలిటికల్ ఎబిలిటీ త్రూ థాట్ ప్రాసెస్. సో ఆన్ ద జాబ్ టెక్నిక్స్ ఏంటి? ఎండిపి టెక్నిక్స్, ఆఫ్ ద జాబ్ టెక్నిక్స్ ఏంటి? ఎండిపి టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ అనుకోవచ్చు. ఆన్ ద జాబ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి, ఆఫ్ ద జాబ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి. ఆన్ ద జాబ్ టెక్నిక్స్ ఏంటి అంటే కోచింగ్, అండ్ స్టడీ మెథడ్, జాబ్ రొటేషన్, వాళ్ళ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇవ్వటం, అలానే వాళ్ళ కమిటీ అసైన్మెంట్స్ ఇవ్వటం, సెలెక్టివ్గా ఉండటం. ఆఫ్ ద జాబ్ ఏంటి? ఆఫ్ ద జాబ్ వచ్చేసి కేస్ స్టడీస్, రోల్ ప్లేయింగ్, బాస్కెట్ మెథడ్స్, బిజినెస్ గేమ్స్, సెన్సిటివిటీ ట్రైనింగ్, సిమ్యులేషన్, కాన్ఫరెన్సెస్, లెక్చరర్స్, సిండికేట్ మెథడ్. ఇవన్నీ ఏంటంటే బయట జరుగుతాయి అన్నమాట, బయట పర్సన్ వచ్చి చేస్తాడు. సో ఇవన్నీ ఆఫ్ ద జాబ్ మెథడ్స్ అన్నమాట. దేనికి? మేనేజర్ డెవలప్మెంట్ ప్లానింగ్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటి అంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్, అంటే శాలరీ పెంచడం. సో ఎందుకు కావాలి? సో పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఏంటి? సో కంపెనీ ఉంటుంది, కంపెనీలో సిస్టమాటిక్ అండ్ పీరియాడిక్ ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ఇండివిజువల్ వర్క్ పర్ఫార్మెన్స్ అగెన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్. సో ఇదొక సిస్టమాటిక్ అండ్ పీరియాడిక్ ప్రాసెస్, అంటే ప్రతి ఇయర్ జరిగింది లేకపోతే ఒక పీరియడ్కి జరిగింది. ఇంట్లో ఏం చేస్తారు? మెజరింగ్ చేస్తారు. దేన్ని మెజరింగ్ చేస్తారు? సింపుల్లీ వర్క్ పర్ఫార్మెన్స్ అగెయిన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్. సో మెజర్ చేసి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి వీళ్ళ శాలరీ ఎంత పెంచాలి అనేది డిసైడ్ అవుతుంది. లైక్ వీళ్ళని ప్రమోట్ చేయాలా, డిమోట్ చేయాలా, ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతారన్నమాట. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో గోల్స్ సెట్ చేయటం, అలానే రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం, రికగ్నైజ్ పర్ఫార్మెన్స్, టాలెంట్ని డెవలప్ చేయటం, ఐడెంటిఫై వీక్ లింక్స్, ఎక్కడ వీక్ ఉన్నారు కనుక్కోవటం. సో ఇవి ఆబ్జెక్టివ్స్ అన్నమాట దీనికి, పర్ఫార్మెన్స్ అప్రైజల్కి. సో వీక్నెసెస్ కాదు, స్ట్రెంగ్స్ కూడా చూస్తారు.
సో ఇన్ని రకాల పర్ఫార్మెన్స్ అప్రైజల్ మెథడ్స్ ఉన్నాయి. సో ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి, మోడర్న్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ర్యాంకింగ్ మెథడ్, పెయిడ్ మెథడ్, గ్రేడింగ్ మెథడ్, ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, చెక్ లిస్ట్ మెథడ్, ఈజీ మెథడ్. అదే మోడర్న్ మెథడ్స్లోకి వచ్చేసరికి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, 360 డిగ్రీ అప్రైజల్, కాస్ట్ కౌంటింగ్ మెథడ్, అసెస్మెంట్ సెంటర్, బిహేవియరల్లీ యాక్వర్డ్ రేటింగ్ మెథడ్స్. సో 360 అంటే ఏంది? అన్నీ చూస్తారు, క్వశ్చనరీ ప్రొవైడ్ చేస్తారు, సూపర్వైజరు, కోవర్కర్స్, గ్రూప్, సెల్ఫ్ అసెస్మెంట్ అన్నీ జరుగుతాయి. నెగోషియేటెడ్, ఒక మీడియేటర్ ద్వారా నెగోషియేషన్ అని చేస్తారు. పీర్ అంటే మన పక్కనున్న వ్యక్తే చేస్తాడు, సెల్ఫ్ మనకి మనమే. సో ఇలా కూడా అనుకోవచ్చు. సో 360 ఆల్ ఫ్యాక్టర్స్, 360 దాంట్లో ఆల్ ఫ్యాక్టర్స్. నెగోషియేటెడ్, మీడియేటర్, పియర్ మన పీర్స్ మనకి రేటింగ్ ఇస్తారు. లాస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్. ఈ విధంగా మనకి పర్ఫార్మెన్స్ అప్రైజల్ వచ్చింది. సో ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనకి ఎవరైతే అప్రైజల్ ఇస్తున్నాడో అతను బయాస్ చూపించవచ్చు. హ్యాలో ఎఫెక్ట్. సో హ్యాలో ఎఫెక్ట్లో ఏంటి అంటే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆర్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అప్రైజల్ ఇస్తాయి. ఎక్స్టెండెడ్ పీరియడ్ బిట్వీన్ అప్రైజల్స్. సో ఏమైందంటే, అప్రైజల్స్ అనేవి ఒక అప్రైజల్కి ఇంకో అప్రైజల్కి మధ్య చాలా గ్యాప్ ఉంటాం. గ్యాప్, ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆర్ గ్యాప్ బిట్వీన్ అప్రైజల్స్. ఇంకా ల్యాక్ ఆఫ్ రికగ్నైజేషన్, ఎంత పనిచేసినా రికగ్నైజేషన్ రాకపోవడం. నెక్స్ట్ పొటెన్షియల్ అప్రైజల్. సో పొటెన్షియల్ అప్రైజల్లో ఏం చేస్తాం? మన ఎంప్లాయీస్కున్న హిడెన్ టాలెంట్స్ని, ఎబిలిటీస్ని డిస్కవర్ చేసి వాటిని ఆర్గనైజేషనల్ బెనిఫిట్కి వాడటం. సో పొటెన్షియల్ అప్రైజల్ ఏమిచ్చింది? ఫ్యూచర్ రోల్స్ని డిసైడ్ చేసింది. అలానే పొటెన్షియల్కి డెఫినేషన్ ఏంటి? పొటెన్షియల్ అంటే అన్రియలైజ్డ్ ఆర్ అన్ట్యాప్డ్, గుర్తించని ఒక స్కిల్ అనమాట. అన్ట్యాప్డ్ స్కిల్, ఇప్పటిదాకా గుర్తించలేదు, ఫ్యూచర్లో రివీల్ అవుతుంది. ఈ పొటెన్షియల్ ఇంప్రూవ్ అవుతే యాటిట్యూడ్ ఇంకా స్కిల్ ఆఫ్ ఎంప్లాయీ కూడా పెరిగిద్ది అన్నమాట. సో ఇండికేటర్స్ ఆఫ్ పొటెన్షియల్ ఏంటి? ఆర్ ఇండికేటర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. ఇండికేటర్స్ ఆర్ ఫ్యాక్టర్స్.
ఏంటి అంటే ఫస్ట్ సెన్స్ ఆఫ్ రియాలిటీ, చుట్టూ జరిగే విషయాల మీద సెన్స్ ఉంటుంది. అలానే విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆర్ విజువలైజేషన్. సో ఫ్యూచర్లో ఏం అవ్వాలనేది విజువలైజ్ చేయటం. పవర్ అనాలిసిస్, అన్ట్యాప్డ్ పవర్ని అనాలిసిస్ చేయటం. వాళ్ళ విజన్ ఎంతవరకు ఉంది, గోల్, బ్రెత్ ఆఫ్ విజన్. పర్స్వేసివ్నెస్, వేరే వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు, లేకపోతే వేరే వాళ్ళని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. పర్స్వేసివ్నెస్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే. సో స్టెప్స్ ఏంటి, వాళ్ళ రోల్ డిస్క్రిప్షన్, అలానే వాళ్ళ క్వాలిటీస్ రిక్వైర్డ్, ఇండికేటర్స్ ఆఫ్ క్వాలిటీ, అది ఇందాక చూసాం. ఆర్గనైజేషన్ ఆఫ్ సిస్టమ్ ఎలా ఆర్గనైజ్ అవుతుంది. దాంతోపాటు క్వాలిటీస్ రిక్వైర్డ్లో మనకి ఎలాంటి క్వాలిటీస్ కావాలి. ఫస్ట్ క్వాలిటీస్లో మనకు కావాల్సింది టెక్నికల్ స్కిల్స్, బిహేవియరల్, మేనేజరియల్ స్కిల్స్, అలానే వాళ్ళకి కాన్సెప్చువల్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇండికేటర్స్ ఏంటి, ఇందాక మనం చూసాము ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి. సెన్స్ ఆఫ్ రియాలిటీ, ఇమాజినేషన్, పవర్ అనాలిసిస్. వీటినన్నా రాయొచ్చు, లేకపోతే వేరేవి కూడా రాయొచ్చు. సో క్వాలిటీస్ని ఏం ఇండికేట్ చేస్తాయి, ఇండికేటర్స్. సో ఇవి క్వాలిటీని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. వేరే వాళ్ళు ఇచ్చిన రేటింగ్ బై అదర్స్. సైకలాజికల్ టెస్ట్, మనం కండక్ట్ చేసిన సైకలాజికల్ టెస్ట్. ఇంకా సిమ్యులేషన్, గేమ్స్ అండ్ ఎక్సర్సైజెస్. దాంతోపాటు పర్ఫార్మెన్స్ అప్రైజల్ రికార్డ్స్, వాళ్ళకి ఎన్నిసార్లు పర్ఫార్మెన్స్ అప్రైజల్ అయింది, వాటికి సంబంధించిన రికార్డ్స్. ఇవన్నీ వాళ్ళ క్వాలిటీస్ని చూపిస్తాయి. సో వాళ్ళ సిస్టమ్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దీంతో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.